ఈరోజు మనం కాశీఖండం 55వ అధ్యాయంలో 61 శ్లోకాలలో కాశీ విశ్వనాథుని ఆజ్ఞచే అనేక వేల గణములు కాశీ క్షేత్రానికి వచ్చారు. వారు ఈ యొక్క దివోదాసు యందు గర్భలోపాన్ని చూడలేక అనేక వారి నామముతో లింగములను ప్రతిష్ఠించి ఈశ్వరుని యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఓ అగస్త్యమని పింగళుడు అనేటువంటి ఒక గణము కపర్తీశ్వరులకు ఉత్తర భాగమున పింగళేశ్వరుని ప్రతిష్ఠించి ఆ లింగ దర్శనము చేతనే పాపక్షయము అగును అని వరమిచ్చారు. అంటే పింగళుడు అనేటువంటి ఒక గణము కాశీక్షేత్రానికి వచ్చి ఒక లింగమును ప్రతిష్ఠించి ఆ లింగము కొరకు ఈశ్వరుని ప్రార్థన చేయగా ఈశ్వరుడు ఆ లింగ దర్శనము చేత ఈశ్వరుడు అనేక వరములు ఇచ్చను. ఆ వరములలో ఒక వరము, ఎవరు ఈ పింగళేశ్వరుని దర్శిస్తారో వారికి సమస్త పాపక్షయము అగును, అంటే వారికి అన్ని పాపములు పోవును. అలాగే అవిముక్త క్షేత్రములకు వచ్చి అవిముక్తేశ్వరులకు పశ్చిమమున వీరభద్రుణ్ణి లింగస్థాపన చేసి గొప్పగా, అంటే ఎవరు ఈ వీరభద్రేశ్వరుని లింగాన్ని దర్శిస్తారో వారు గొప్ప యుద్ధముల యందు విజయమును సాధించగలరు. అపజయమే లేకుండా వారు గొప్ప కీర్తిని పొందగలరు. అంటే కాశీకి వచ్చినటువంటి వీరభద్ర అనే గణము స్థాపించినటువంటి ఆ వీరభద్రేశ్వర మహాదేవుని దర్శించినట్లయితే గొప్ప యుద్ధముల యందు విజయమును సాధించి అపజయమును పొందము. అయితే ప్రస్తుతం మనకి యుద్ధములు లేవు కదా, కానీ అనగా ప్రతి సమస్య యందు విజయమును పొందుట. వీరభద్రేశ్వరుని భద్రకాళీ సహితుడైన వీరభద్రుని కానీ పూజించినట్లయితే కాశీ క్షేత్రవాసులకు విఘ్నములు నశించి క్షేత్రవాస ఫలితము లభించును. అంటే ఈ వీరభద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగం ఉంది కదా, ఈ లింగము వద్ద అమ్మవారు కూడా వీరభద్రేశ్వరి భద్రకాళిగా ఉన్నది. వీరిరువురిని కలిసి దర్శనం చేసినట్లయితే, అంటే మనం కాశీక్షేత్రానికి వచ్చి కాశీక్షేత్రంలో మనం ఉండడానికి అనేక ఆటంకములు కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకములకు కలుగుతున్నటువంటి విఘ్నములన్నీ పోయి మనకి కాశీవాస ఫలితము లభించును. కేదారేశ్వరునికి దక్షిణమున ఉన్నటువంటి కిరాతేశ్వర లింగమును దర్శించినట్లయితే అన్ని అభయములు కలుగుతాయి. మనకి గౌరీ కేదారేశ్వరి మందిరము వద్ద పశ్చిమములుగా ఉన్నటువంటి కిరాతుడనే ఒక గణము ప్రతిష్ఠించినటువంటి కిరాతేశ్వరిని కానీ దర్శించినట్లయితే మనకు అన్ని విజయముల లాభము కలుగుతుంది. వృద్ధకాళేశ్వరునికి, అంటే మహామృత్యుంజయ మందిరంలో వృద్ధకాళేశ్వరి సన్నిధి యందు చతుర్ముఖేశ్వరిని కానీ దర్శించినట్లయితే సర్వ సుఖములు అనుభవించి దేవతలచే బ్రహ్మవలే పూజలు పొందుతారు. అంటే చూడండి, ఇక్కడ చతుర్ముఖ అనేటువంటి ఒక ఘనము వృద్ధకాళేశ్వరి సమీపందు ఒక లింగమును ప్రతిష్ఠించి ఈశ్వరుడి కొరకు తపస్సు చేయగా ఈశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటంటే, ఎవరు ఈ చతుర్ముఖేశ్వర లింగమును పూజిస్తారో వారికి దేవతలు నమస్కరిస్తారట. ఏ విధంగా? ఓ ఈయన బ్రహ్మస్వరూపము అని చూస్తారట. కుబేరునికి సమీపమంతని నికుంభుడిని పూజించినట్లయితే గ్రామాంతరము పోయినప్పటికీ అన్ని కార్యములు సిద్ధించును. అంటే మనకి అన్నపూర్ణాదేవి మందిరంలో మనకి ఆవిడ యొక్క కుడి భాగంలో ఉన్నటువంటి కుబేరేశ్వరుని పక్కనే మరొక లింగం ఉంటుంది. ఆ లింగమే నికుంభేశ్వర లింగం. ఈ లింగాన్ని మనం చూసినట్లయితే మనము గ్రామాంతరము పోయినప్పటికీ, అంటే వేరు దేశాలకి పోయినప్పటికీ మనకి అన్ని పనుల యందు విజయము కలుగును. మహాదేవునకు దక్షిణముగా ఉన్నటువంటి పంచాక్షరేశ్వరిని దర్శించినట్లయితే పునర్జన్మ లేని స్మృతి కలుగుతుంది. అంటే మనకి ఆయన దగ్గర ఉన్నటువంటి పంచాక్షరేశ్వరి అనేటువంటి గణము స్థాపించిన పంచాక్షరేశ్వరిని దర్శిస్తే మనకి పూర్వజన్మలో మనం ఎవరిమి, మరుజన్మ మనకి ఉన్నదా లేదా అని ఇవన్నీ తెలిసి మనం మరుజన్మ లేకుండా మోక్షానికి స్మృతి కలుగుతుంది. అంతర్గృహ భాగమున ఉత్తర ద్వారమందున ఉన్న
భారభూతేశ్వరిని సేవించినట్లయితే శివలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే మనకి కాశీ క్షేత్రంలో అంతర్గృహంగా ఉన్నటువంటి విశ్వనాథ అంతర్గృహంలో ఒక భాగంలో భారభూత అనే ఒక లింగణము స్థాపించినటువంటి భారభూతేశ్వరుని కానీ దర్శించినట్లయితే మనకి శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ లింగములు మహా గొప్పవి, భూదేవికి ప్రీతిగా కలుగును. త్రిలోచనేశ్వరందు భాగమున ఉన్నటువంటి త్రైక్షేశ్వరుని దర్శించిన మనము త్రినేత్రులమవుతామట. అంటే ఈ త్రిలోచనేశ్వర మందిరము వద్ద ఉన్నటువంటి త్రయక్షుడు అనే ఒక ఘనము ప్రతిష్ఠించినటువంటి త్రైక్షేశ్వరుని దర్శించినట్లయితే మనము త్రినేత్రులము, అంటే ఈశ్వరుడు ఎంత గొప్పవాడిని కాగలము. క్షేమేశ్వరుడు దర్శించినటువంటి లింగమును మనం దర్శించినట్లయితే అన్నీ మనకి క్షేమములు కలుగును. అంటే క్షేమ అనేటువంటి ఒక గణము ఈ యొక్క క్షేమేశ్వర తీర్థము వద్ద స్థాపించినటువంటి క్షేమేశ్వర లింగమును దర్శించినట్లయితే మనకు అన్ని క్షేమములు కలుగును. క్షేమేశ్వరిని దర్శించి దేశాంతరము పోయినప్పటికీ క్షేమముగా తిరిగి వచ్చును. అంటే ఎవరైతే ఈ క్షేమేశ్వరిని దర్శించి ఉంటారో వారు ఈ యొక్క దేశాంతరము పోయినప్పటికీ కూడా వాళ్ళకి అన్ని లాభములు కలుగును. విశ్వేశ్వరులకు ఉత్తర భాగమున ఉన్నటువంటి లాంగేశ్వరిని దర్శించిన రోగగ్రస్తులు కాకుండా సంపూర్ణ ఆరోగ్యమును పొందగలరు. అలాగే దండపానికి నైరుతి భాగాన ఉన్నటువంటి విధిశేరుని పూజించినట్లయితే అపరాధములు పోవును. పిప్పలా తీర్థమున స్నానము చేసిన సుకేశ్వరుని దర్శించిన ధర్మరాజు మనకి మంచి మిత్రుడు అగును. ఆషాఢేశ్వరుని పూజించిన మనకి సర్వ పాపముల నుండి విముక్తి కలుగును. కాశీవాసులు ఆషాఢ శుద్ధ చతుర్థి, ఆషాఢ మాస పౌర్ణమి రోజున మరియు ఆషాఢ మాసమందయు ఈ ఆషాఢేశ్వరిని దర్శించిన గొప్ప గొప్ప ప్రయోజనములు కలుగును. స్థూల కర్ణుడు స్థాపించినటువంటి స్థూల కర్ణేశ్వరిని దర్శించినట్లయితే ఎటువంటి దుర్గతి లేకుండా కాశీక్షేత్రమందు గొప్ప అభివృద్ధి కలుగును. ధృమిచండ స్థాపించినటువంటి ధృమిచండేశ్వర మహాదేవుని దర్శించిన వారికి ఎటువంటి పాపములు కలుగవు. ఈ విధంగా కాశీకి వచ్చినటువంటి అనేక గణములు కాశీక్షేత్రమందు ఈ యొక్క లింగములను స్థాపించి ఈ లింగముల ద్వారా వారు మనకు చాలా చాలా మేలు చేశారని మనము చెప్పుకునవచ్చు. జయ కాశీశ్వర.